ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంను హర్షిస్తూ తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఆవునూరి దయాకర్రావు ఆధ్వర్యంలో స్వీట్ పంపిణీ చేసుకుని సంబరాలు నిర్వహించారు। ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకమైన విజయం సాధించడం గొప్ప విజయమని, 5 ఏళ్ల అవినీతి అక్రమాల ప్రభుత్వానికి అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దిమ్మదిరిగే తీర్పును ప్రజలు ఇచ్చారని, నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని విధంగా ప్రజలు గుణపాఠం చెప్పడం ఆయన అసమర్థత పరిపాలనకు ఓ నిదర్శనమని అన్నారు। రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు। జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, మంచ శ్రీనివాస్ గారి నాయకత్వం, మంచ శ్రీనివాస్ నాయకత్వం, అవును దగ్గర నాయకత్వం, అవును దగ్గర నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాబు, జై బాబు, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాబు, జై బాబు, సీఎం బాబు, సీఎం బాబు, సీఎం బాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, సీఎం బాబు, జై బాబు, సీఎం బాబు, జై బాబు, జోహార్ ఎన్టీఆర్। తెలుగుదేశం పార్టీకి ఒక శుభదినం। తెలుగుదేశం పార్టీనే కాకుండా ఆంధ్ర ప్రజలకు కానీ, 2 రాష్ట్రాల ప్రజలకు కానీ శుభదినం। ఎందుకంటే ఒక ప్రజాకంటకుని పాలన అంతమొందించడానికి ఆంధ్ర ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని, తద్వారా వాళ్ళతో కలిసిన మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడంలో బాబే కీలకమనే ఉద్దేశంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని అందించినందుకు అక్కడి ఓటర్లకు పాదాభివందనం చేస్తూ ఉన్నాను। వాళ్ళు ఆశించిన మేరకు బాబు గారు కూడా అభివృద్ధి చేస్తారని వాళ్ళు ఏ నమ్మకంతోనైతే వాళ్ళు ఎన్నుకున్నారో అది జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడ బాబు గారి గెలుపు తెలుగు 2 రాష్ట్రాలు అభివృద్ధి దిశగా మలుచుకోవాలని అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను। జై తెలుగుదేశం।